ఇక్కడ నాకు బాగా హెల్ప్ అయిందంటే ట్రేసింగ్ ఒకటి, మెంటర్షిప్ ఒకటి బాగా హెల్ప్ అయింది. మెంటర్షిప్ వల్ల ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి రీకలెక్ట్ చేసుకోకుండా. అక్టోబర్ 5th 23 సార్. 23 అంటే ఇప్పటికి నీకు మొత్తం కోర్స్ ప్రిపరేషన్ ఎన్ని రోజులు పట్టింది? 4 months పట్టింది సార్ నాకు. 4 months. ఓకే, మొత్తం అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూస్ మూవ్ అయ్యాను సార్. సో ఆ ప్రిపరేషన్ టైంలో నీకు ఇంత గ్యాప్ వచ్చింది కదా, 4-5 years. అవును సార్, అవును సార్. సో మళ్ళీ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఇదంతా నేర్చుకోవటం అనేది నీకు అంటే వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 4 months to 6 months 7 months కూడా ప్రిపేర్ అవుతున్నారు. అవును సార్, అవును సార్. మీ బ్యాచ్ లో కూడా చాలా మంది స్లోగా వెళ్తా ఉన్నారు. బట్ నేను స్పీడ్గా ఎందుకు అయింది అంటే రీజన్ ఫస్ట్ C# సార్. C# ఏమవుతుందంటే నేను చిన్నగా వెళ్ళాను. C# వరకు బేసిక్స్ వరకు నేర్చుకుందాం అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అదే ప్రాక్టీస్ అయింది. అదే నాకు ఆల్మోస్ట్ 50 days వరకు పట్టింది. 40-50 days వరకు పట్టింది. తర్వాత ASPకి వచ్చేసరికి కొంచెం ఈజీ అయిపోయింది కంట్రోల్స్ అవన్నీ కూడా. ఎందుకంటే మొత్తం బేసిక్స్ గట్టిగా అయిపోయింది కాబట్టి ASP నాకు పెద్ద టైం పట్టలేదు. ఓకే, ఇక్కడ ప్రిపరేషన్లో అంటే మొత్తం మన స్టైల్ ఆఫ్ మనకు ఒక సిస్టమ్ని డిజైన్ చేసాం. అవును సార్. మనది ఇప్పుడు ఎవరన్నా రాని 10 years గ్యాప్ ఉన్నా, ఏదైనా ఏ డిగ్రీ చదివినా కానీ మన దగ్గరికి వస్తే వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో లెర్నింగ్ ఉంటుంది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంటర్న్షిప్. అండ్ అది అయిపోయిన తర్వాత వీ మూవ్ ఇన్ టు ప్లేస్మెంట్స్ టైంలో ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసి ప్లేస్ చేస్తున్నాం. అవును సార్. బట్ ఓన్లీ ఫ్రెషర్ జాబ్. అవును సార్. అండ్ డెడికేటెడ్లీ వీఆర్ కండక్టింగ్ ద డ్రైవ్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎల్స్ కంపెనీ ప్లేసెస్. సో ఈ ప్రాసెస్లో మామూలుగా నీకు ఆ లెర్నింగ్ ప్రాసెస్లో బాగా ఇక్కడ నచ్చింది ఏంటి? ఫస్ట్ సెమినార్ యాక్టివిటీ సార్. మార్నింగ్ సెమినార్ యాక్టివిటీ. బికాస్ నాకు ఫస్ట్ రోజు నాకు ఇంకా గుర్తుంది, మైక్ పట్టుకునేసరికి ఇట్లా చేయి వణికింది. జాయిన్ అయిన రోజే మాట్లాడాను సార్. ఆ రోజే వచ్చి సార్ మాట్లాడతామని అడిగారు. అయితే మాట్లాడాను. ఆ రోజు చెప్పలేకపోయాను. అదే నేను ఒక 3-4 days వరకు అలానే అయిపోయింది. బుక్ చూసి చదువుకుంటూ వచ్చాను. 3-4 days వరకు అలానే ఫస్ట్ 3 days బుక్ చూసి చదివాను. తర్వాతకి ఇలా కాదని చెప్పి నైట్ ఒక 2 hours కూర్చొని చదివాను. నెక్స్ట్ రోజు మళ్ళీ మర్చిపోయాను. అలానే నెక్స్ట్ డే సెమినార్ ఏం చెప్పాలనేది ముందే నైట్ ప్రిపేర్ అయ్యేవాడిని. 2 hours 1 hour అయినా నాకు గుర్తుండకపోతుండే, భయపడి మళ్ళీ వచ్చేస్తుండే. అలా ఒక 1 week అయ్యింది. తర్వాతకి అలవాటు అయింది సార్. ఓకే, సుమారుగా నువ్వు ఎన్నిసార్లు సెమినార్ పెట్టు? డైలీ సార్, డైలీ. సుమారుగా అప్రాక్సిమేట్గా 50-100 డయాస్ ఎన్నిసార్లు ఎక్కావు? 100+ ఉంటుంది సార్. 100+ ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఈ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ వినాలి. ఇప్పుడు మన దగ్గర నువ్వు ఇప్పుడు ఉండబట్ట 5 నెలలు. అవును సార్. ఈ 5 నెలల పీరియడ్లో నిన్ను ఒక 100 సార్లు డయాస్ ఎక్కించినందుకు నువ్వు సంతోషానికి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా కరెక్టే కదా? ఆయనే కదా. అవును సార్. అంతే కదా. 100 సార్లు స్టూడెంట్ సెమినార్ ఎక్కడం అంటే ఇప్పుడు ఇదేది మనకి డిగ్రీలో ఇంజనీరింగ్లో కనుక మన ఫ్యాకల్టీ చేపిస్తే అవును సార్, అసలు ఏ స్టూడెంట్ కూడా స్టేజ్ ఫియర్ ఉండదు సార్. ఫస్ట్ మన సెమినార్ కూడా ఏంది, టెక్నాలజీ మీద నిన్న మీరు ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న యాక్టివిటీలో హైలైట్ యాక్టివిటీ అది. అవును సార్. 9 o'clock to 10 o'clock సెమినార్ చదివిన టాపిక్ ని ప్రతి స్టూడెంట్ సెమినార్ గా డయాస్ మీద 2 నిమిషాలే మాట్లాడతాడు. అవును సార్. కానీ నువ్వు 100 సార్లు ఎక్కావు డయాస్. 100 సార్లు నువ్వు డయాస్ ఎక్కడం అనేది చాలా నీకు ఇప్పుడు ఎలా ఉంటుంది సెమినార్ ఇస్తుంటే? ఇప్పుడు ఏం లేదు సార్, భయం లేదు, ఏం లేదు, క్యాజువల్ వెళ్ళి మాట్లాడేసి వస్తున్నా. ఒకవేళ ఏదైనా రోజు నీకు సెమినార్ అవకాశం దొరకలేదు అనుకో సార్, ఏమన్నా అనిపిస్తా? ఈరోజు మాట్లాడలే కదా, నైట్ ప్రిపేర్ అయినా కదా అనిపిస్తుంది. కొద్దిగా డల్ అని కాదు, కొంచెం అనిపిస్తుంది. కానీ ఎంజాయింగ్ కదా. ఎస్ సార్. ఫస్ట్ 1 week అయితే భయం అయింది సార్. అదంతా కామన్. సో నెక్స్ట్ ఇంకా హైలైట్ మన ప్రోగ్రామింగ్ ట్రేసింగ్ ఒకటి సార్. ఇంకో పాయింట్ ఇప్పుడు మర్చిపోయాను. సెమినార్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మొత్తం 4 నెలల్లో ఒక 100 సార్లు ఎక్కావు డయాస్. అవును సార్. 100 సార్లు సెమినార్ ఇవ్వటం వల్ల నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూస్లలో అదేమైనా హెల్ప్ అనిపించిందా? సార్ మనం సెమినార్ ఆల్మోస్ట్ 100 members ముందు మాట్లాడతాం, అంటే స్టూడెంట్స్తో. మనం ఇంటర్వ్యూ అనేది ఒకరే ఉంటారు కదా, 1-2 అంటే. సో పెద్ద మనకు అంత అనిపించదు భయం. అక్కడ ఇంటర్వ్యూ రూమ్లో భయం పోతుంది, ప్లస్ అవుతుంది. కరెక్ట్. అదే మెయిన్ ఎందుకు పెట్టాము అదంటే, మనకి ఇంతకుముందు ఇంటర్వ్యూలు చేయడానికి కంపెనీస్ వచ్చినప్పుడు కంపెనీస్ నాతో ప్రోగ్రామింగ్ వైజ్గా చాలా బాగున్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మదర్ టంగ్లో స్టడీస్ ఉండటం వల్ల వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వీఆర్ ఆస్కింగ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్, దే ఆర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఇఫ్ వీ గివ్ ఏ మిషన్ టెస్ట్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. బట్ వెన్ వీ ఆస్క్ ఏ క్వశ్చన్, దే ఆర్ అనేబుల్ టు స్పీక్. వాళ్ళు మాట్లాడట్లేదు సరిగా అని చెప్పి 2-3 కంపెనీస్ చెప్పినప్పుడు అప్పుడు మనం వీక్లీ 1 day కమ్యూనికేషన్ క్లాస్ అని పెట్టాము. అవును సార్. అయితే దాంతోపాటు కమ్యూనికేషన్ క్లాసెస్ ఉన్నా కానీ
ఎందుకైనా మంచిది మార్నింగ్ ఒక సెమినార్ యాక్టివిటీ ఉండాలనేది ఇంట్రొడ్యూస్ చేసాం. బట్ అది చాలా హెల్ప్ అవుతుంది సార్. నిజంగా ఇంట్రెస్ట్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా భయం అనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవును సార్. 90%. అవును సార్. నువ్వు గమనిస్తే అవును సార్. సో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఇదే కాబట్టి అది చేసాం. నెక్స్ట్ ఇంకా ఏది బాగా అనిపిస్తుంది? ట్రేసింగ్ ఒకటి సార్. ప్రోగ్రామింగ్లో ట్రేసింగ్ ఒకటి. థర్డ్ స్టెప్ అది లేకుంటే అసలుకి ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం మల్టిపుల్ టైమ్స్ చేసేటప్పటికి మనకు అర్థమైపోతుంది. అంటే మనమే ఒక వ్యూ వేసుకుంటాం, ఇలా అవుతుంది లోపల, ఇలా అవుతుంది లోపల అని చెప్పి. అదే ఇప్పుడు ఇంత ముందుకైతే మనం పేపర్ ఫస్ట్ స్టార్టింగ్ పేపర్ మీద చేస్తుండే సార్ బాగా ట్రేసింగ్. తర్వాతకి ఇప్పుడు మైండ్లో వెళ్ళిపోతుంది. అప్పటికి మల్టిపుల్ టైం చేసినాం కాబట్టి మైండ్లో ఇది ఇలా అవుతుందేమో కంట్రోల్ లోపల అని చెప్పి తెలిసిపోతుంది ఈజీగా. సో ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యా, అంటే ఇప్పుడు డే 1 నుంచి చివరి వరకు కూడా ప్రతి ప్రోగ్రామ్ లో దాదాపు చేసావా? అన్ని చేశాను సార్. ఏం చేయలేదు సార్. జనరల్ చాలా మంది నువ్వు గమనిస్తే వాళ్ళు ట్రేసింగ్ యాక్టివిటీని స్కిప్ చేస్తారు సార్. చేస్తారు. ఎప్పుడైతే ట్రేసింగ్ యాక్టివిటీని స్కిప్ చేశారో వాళ్ళు డెఫినెట్ గా కొద్దిగా లెర్నింగ్ లో వెనకబడతారు. చాలా ఇబ్బంది పడతారు సార్ తర్వాత. రైట్. నెక్స్ట్ ఇంకా నీకు ఆ ప్రిపరేషన్ పీరియడ్ లో నీకు బాగా అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చిన ఇంకోటి ఆఫ్టర్ సెమినార్ ఆఫ్టర్ ట్రేసింగ్ ఏంటి? నా మెంటర్షిపే సార్. మెంటర్షిప్. ఎందుకంటే చాలా మందికి చెప్పాను సబ్జెక్ట్, దానివల్ల నాకు తెలియని నేర్చుకున్నాను, తెలిసింది ఇంకా గట్టి చెప్పేసరికి కాన్ఫిడెన్స్ ఇంకా బాగా పెరిగింది. సో నువ్వు సుమారు ఎంతమందికి మెంటర్షిప్ చేసి ఉంటావు? 40 వరకు ఉంటారు సార్. 30 to 40 ఈజీగా ఉంటారు కదా. ఇక్కడ ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే మేము ప్రతి స్టూడెంట్ని ఈరోజు జాయిన్ అయిన స్టూడెంట్ రేపటి స్టూడెంట్కి మెంటర్ని చేస్తాం. అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయిన 10-15 రోజుల తర్వాత నెక్స్ట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వీళ్ళని మెంటర్ లాగా పెడతాం. సో మన రాహుల్ ఆ విషయంలో బాగా మమ్మల్ని ఉపయోగించుకున్నాడు. రాహుల్ని మేము ఉపయోగించుకున్నాం, రాహుల్ మమ్మల్ని ఉపయోగించుకున్నాడు. నాకే ప్లస్ అయింది సార్. సో మాకు కూడా ప్లస్ కానీ చాలా అంటే 40 మంది స్టూడెంట్స్ అంటూ కానీ ఇంకెక్కువే నా లెక్కల ప్రకారం 40 నుంచి 50 మంది కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఈయన మెంటర్గా చాలా మెంటర్ కాదు, ఇక పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి మొత్తం టాపిక్ టు టాపిక్ చేయడం వల్ల ఇతనిలో సబ్జెక్టు మీద బాగా గ్రిప్ రావడానికి అవకాశం. కాన్ఫిడెన్స్ లీడర్షిప్ స్కిల్స్, కాన్ఫిడెన్స్. మనం 50 మంది చెప్తున్నాం అన్నప్పుడు మనకు మన మీద తెలియకుండా కాన్ఫిడెన్స్ వస్తుంది, పెరుగుతుంది. బాగా హెల్ప్ అయింది. ఇదే విధంగా ప్రీవియస్ బ్యాచ్ లో ప్రకాష్ అనే ఒక స్టూడెంట్ ఉండు, ఆయన నాకు మెంటర్ సార్. ఆయన మెంటర్. అతను 2017 పాస్. ఆ అబ్బాయి కూడా ఇలానే మెంటర్ గా ఫుల్ వర్క్ చేశాడు. ఫస్ట్ ఇంటర్వ్యూలో దుబాయ్ బేస్డ్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు ఫ్రెషర్ గా. ఆయన ఈ మధ్య దుబాయ్లో ఫ్రెషర్ గా దుబాయ్లో జాబ్ రావటం అంటే ఆ కంపెనీ సిఇటిఓ మన స్టూడెంట్ అవ్వటం అదంతా ప్లస్ అయింది.